ఈవిడ పేరు శాంతమ్మ. శాంతమ్మ ఊర్లో తనకి కొంత పొలం ఉండడంతో ఆ పొలం పనులన్నీ మనుషుల్ని పెట్టి చేయిస్తూ వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. పెళ్లి జరిగి ఒక అబ్బాయి పుట్టిన కొద్ది రోజులకే భర్త చనిపోయాడు. అప్పటి నుండి ఆ ఇంటిని పొలాన్ని కాపాడుకుంటూ కొడుకును పెంచి పెద్ద చేసింది. తనకు తోడుగా కమల అనే ఒక అమ్మాయిని ఎప్పటినుంచో తోడుగా పెట్టుకుంది. అయితే 4 సంవత్సరాల క్రితం కొడుకు గోపికి పెళ్లి కూడా చేసింది. కొడుకుకు విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చింది. పెళ్లి అవ్వడంతోనే కొడుకు కోడలు విదేశాలకు వెళ్ళిపోయారు. ఆ పని పూర్తయి అక్కడి నుండి కొడుకు కోడలు ఎప్పుడు తిరిగి వస్తారా అని ఎదురు చూస్తోంది శాంతమ్మ. తను కోరుకున్నట్లుగానే ఒకరోజు కొడుకు దగ్గర నుండి 4 రోజుల్లో తను వస్తున్నట్లుగా కబురందింది. శాంతమ్మ సంతోషానికి అంతే లేదు. శాంతమ్మ ఊరంతా హడావిడి చేసింది. ఇంట్లో వారి కోసం రకరకాల పిండి వంటల్ని సిద్ధం చేయించింది. ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలని ఇంట్లో ఎన్నో ఏర్పాట్లు చేయించింది శాంతమ్మ. ఇక 4 రోజులు గడిచాయి. గోపి, కోడలు సరళ ఇద్దరూ అక్కడకు వచ్చారు. ఎలా ఉన్నావమ్మా? ఉద్యోగరీత్యా వెళ్ళానే తప్ప నాకు అక్కడ ఉండాలని ఏమాత్రం అనిపించలేదు. పెళ్ళవడంతోనే వెళ్ళిపోయాం. నువ్విక్కడ ఒంటరిదాన్ని అయిపోయావని ఎంత దిగులు పడ్డానో తెలుసా అమ్మా? ఈ రోజు కోసం ఎన్నో ఏళ్ల నుంచే ఎదురు చూస్తున్నాను. ఇక ఇప్పుడు ఏ చింత లేదమ్మా. నాకు ఉద్యోగం పూర్తయిపోయింది. విదేశాల్లో పని పూర్తయిపోయింది. ఇక మళ్ళీ నేను ఇప్పట్లో విదేశాలకు వెళ్ళే అవసరం లేదు. నేను ఇక్కడే ఉండొచ్చు. ఎలాగా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి నేను ఇక్కడి నుంచే పనిచేస్తాను. ఇక ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అబ్బా, ఎంత మంచి మాట చెప్పావు గోపి. నిజమే నాన్న. పెళ్ళవడంతోనే నువ్వు వెళ్ళిపోవడంతో ఇల్లంతా బోసిపోయింది. నేను ఒక్కదాన్ని 8 రోజులు నీ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. అసలే కొత్తగా పెళ్ళైన వాడివి. అమ్మాయికి వంట వార్పు పని పాట నేర్పుదామంటే అవకాశం లేకపోయింది. నువ్వే ఇబ్బందులు పడుతున్నావో ఏమో అనుకున్నాను. నాక ఆ ఫోన్ మాట్లాడటం, వీడియో కాల్ ఇవన్నీ రావు. సరేలే, గడిచిందేదో గడిచిపోయింది. ఇప్పటికైనా అక్కడ పని పూర్తయింది కనుక మనందరం ఎంతో సంతోషంగా ఇక్కడే ఉండొచ్చు. వీళ్ళు మాట్లాడుకున్నదంతా వింటున్న సరళ హడలిపోయింది. మనసులో, చెప్పాపోయ్, ఇప్పుడు నేను ఈ పల్లెటూరులో ఉండాలా ఏంటి కర్మ? ఇన్ని రోజుల నుంచి హాయిగా అక్కడ ఉండొచ్చాను. ఈయన చూస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, ఇక్కడే ఉండిపోదామంటున్నాడు. ఈ పల్లెటూరులో ఉండి చాకరీ నేను చెయ్యలేను. కానీ ఇల్లు చూస్తే చాలా పెద్దదిగా ఉంది. ఇటు ఒకటి చేసి ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఇలా మనసులో అనుకుని సరళ అత్తగారితో మాత్రం ఎంతో ప్రేమగా, అభిమానంగా, ఆప్యాయంగా మాట్లాడింది. కలిసిమెలిసి పనులు కూడా పంచుకుంది. ఆ ఊర్లో అందరూ శాంతమ్మతో ప్రేమగా మాట్లాడటం, పనులు చేసి పెట్టడం, అలాగే పొలం మీద వచ్చే ఆదాయం, ఇవన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉంది సరళ. సమయం చూసుకుని భర్తతో, ఏమండి, మనం ఇక్కడే ఉండిపోవడం ఎందుకు? ఇక్కడ నాకు కావలసినవి ఏమీ దొరకడం లేదు. మనం పట్నం వెళ్ళిపోదాం. మనతో పాటు అత్తగారిని కూడా తీసుకువెళదాం. అక్కడైతే నాకు కావలసినవన్నీ దొరుకుతాయి. నాకు చిన్నప్పటి నుంచి పట్నం వాతావరణమే అలవాటు. నేను ఇక్కడ ఇమడలేకపోతున్నాను. కొంచెం నా బాధ కూడా అర్థం చేసుకోండి. నేనైతే అర్థం చేసుకుంటానులే కానీ మా అమ్మ ఈ ఇల్లు పొలం వదిలి రాదు. మా నాన్న తను బతికుండగా ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తి ఇది. దీన్ని కాపాడుకొని ఆయనకు సంతోషం కలిగించాలన్నది ఆవిడ ఉద్దేశం. మరి మా అమ్మను ఒంటరిగా వదిలి మనం ఏం వెళ్ళిపోతాం? అసలే నాన్న కూడా లేడు. నన్నే చూసుకుంటూ చిన్నతనం నుంచి నా కోసమే బతికింది. వాతావరణం ఏముంది, కాస్త అలవాటు పడితే అదే సర్దుకుంటుంది. నువ్వు ఇక్కడ ఉండడమే అలవాటు చేసుకో. ఓస్, అంతేనా? అత్తగారిని నేను ఒప్పిస్తాను. అయినా పొలము ఇల్లు అమ్మేస్తే బోరెలంత డబ్బు కూడా వస్తుంది. వాటి కోసం ఆవిడ ఒక్కరు ఇక్కడ ఉండడం ఎందుకు? నేను నా గురించి అడగడం లేదు. మీకు కూడా పట్నం వెళ్తే ఇంతకంటే మంచి ఉద్యోగం కూడా దొరకచ్చు.
అలాగే మీరు ఆఫీసుకు వెళ్ళి పనిచేస్తే ఇంతకంటే బాగా పని కూడా అవుతుంది. మీకు తెలుసు కదా, ఏవో ఒక పనులు కనిపించకుండా ఉంటూనే ఉంటాయి. అత్తగారు ఒప్పుకుంటే నీకు సమ్మతమే కదా. సరే, అమ్మ ఒప్పుకుంటే నాకు అభ్యంతరం ఏముంది? అమ్మ ఒప్పుకొని ముందు అప్పుడు చూద్దాం. మొత్తం మీద శాంతమ్మను కూడా తీసుకుని వారందరూ పట్నం వెళ్ళారు. అలా వెళ్ళిన కొత్తల్లో సరళ శాంతమ్మతో మంచిగానే ఉండేది. అన్ని విషయాలు పంచుకునేది, మాట్లాడేది. నెమ్మదిగా సరళకు శాంతమ్మ భారం అయిపోయింది. తన కోసం పనిచేయాలంటే సరళకు విసుగొచ్చేది. పాపం ఏ పూట మాటైనా అనని శాంతమ్మ సరళ అటు ఇటుగా విసుక్కున్నా సర్దుకుపోయేదే తప్ప మాట్లాడేదే కాదు. కాకపోతే క్రమక్రమంగా సరళ ప్రవర్తనలో వస్తున్న మార్పుకు శాంతమ్మ చాలా బాధపడింది. అయితే శాంతమ్మ వెళుతూ తనతో పాటు కమలని కూడా తెచ్చుకుంది. కమలకు ముందు వెనుక ఎవ్వరూ లేరు. చిన్నప్పటి నుంచి తను చిన్నపిల్లగా ఉన్నప్పుడే శాంతమ్మ తనను తెచ్చి పెంచుకుంది. ఒక రకంగా తనకు సహాయంగా ఉంటుంది, ఆమె కూడా లాభపడుతుంది అనుకుని శాంతమ్మ అలా చేసింది. అయితే కమలను మాత్రం ఎక్కడ వదిలేస్తాము అనుకున్న శాంతమ్మ తనతో పాటు ఇక్కడికి తెచ్చుకుంది. ఆ కష్టమైన సుఖమైన కమలే శాంతమ్మతో పంచుకునేది. అందుకే సరళ కాస్త అటు ఇటుగా ఉన్నా కమల తనకు కావలసినవి చేసిపెట్టి మంచిగా ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు సరళ శాంతమ్మ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి కమల వచ్చింది. అమ్మగారు, మొన్న కాళ్ళు తిరిగి పడిపోయానని అనుమానం వచ్చి హాస్పిటల్కి వెళ్ళమన్నారు కదా, వెళ్ళొచ్చాను. డాక్టర్ గారు ఏమన్నారంటే నాకు రక్తం తక్కువగా ఉంది, ఇలాగే వదిలేస్తే ప్రమాదం, దానికోసం కొన్ని టెస్టులు చేయాలి, అలాగే మందులు కూడా వాడాలి అని చెప్పారు. ఇంకా బాగా తెలియాలంటే కొన్ని పరీక్షలు చేయించుకోవాలట, దానికి కొంత ఖర్చు అవుతుందన్నారు. కొంచెం మీరు డబ్బులు సర్దారంటే నేను పరీక్ష చేయించుకుని మందులు కొనుక్కుంటానమ్మగారు. అయ్యో, మీ కాకి ఇంకెవరికమ్మా? పరీక్షలు చేయించుకుంటానంటున్నాం, మందుల కోసం అంటున్నాం, డబ్బు ఇవ్వకుండా ఎలా ఉంటాను చెప్పు. సరేనా? కమలకు ఎంత కావాలో అంత డబ్బు ఇచ్చి పంపించమ్మా. మీరు ఊరుకోండి అత్తగారు. అలా ఎవరికి పడితే వాళ్ళకి ఏ అవసరం పడితే ఆ అవసరానికి డబ్బులు ఇస్తూ పోతే మన దగ్గర రూపాయి మిగలదు. డబ్బులు ఏమన్నా చెట్ల కాస్తున్నాయా? ఈమె పరీక్షలకు మందులకు మనం ఎందుకు డబ్బు ఇవ్వాలి? ఒకప్పుడంటే మిమ్మల్ని దగ్గరుండి చూసుకున్నది కాబట్టి మీరు ఇచ్చుండొచ్చు, అయినా కూడా జీతం ఇస్తాం కదా, అది సరిపోతుంది. సరే, అది మీ ఇష్టం. కానీ ఇప్పుడు ఇంటి పని చేసి పెడుతోంది, దానికి నేను ఎలాగో జీతం ఇస్తున్నాను. అంతకు మించి తన ప్రత్యేక అవసరాలన్నీ తీర్చడం నా బాధ్యత అయితే కాదు కదా. తనకు డబ్బుని ఇవ్వడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, నేను ఇవ్వను అత్తగారు. సరళ అలా అనేసరికి శాంతమ్మ చాలా బాధపడింది. కమల కూడా మౌనంగా ఉండిపోయింది. ఏం చేయాలో దిక్కు తోచలేదు. ఇది జరిగిన కొంతకాలానికి ఒకరోజు గోపి హడావిడిగా ఇంటికొచ్చాడు. సరళా, నీకు నేను ఆ మధ్య దాచమని 1,00,000 రూపాయలు ఇచ్చాను. చాలా జాగ్రత్తగా ఉంచమని చెప్పాను, గుర్తుందా? ఏది ఆ 1,00,000 తీసుకొచ్చి నాకు ఇవ్వు. అరే, డబ్బు కనిపించడం లేదండి. మీరు ఇచ్చిన రోజు ఈ లాకర్లోనే పెట్టాను. అప్పటి నుండి నేను దీన్ని తీయను కూడా తీయలేదు. ఇప్పుడు ఇందులో డబ్బు ఇందులోనే మాయమైంది. నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. గోపి చాలా కంగారుగా డబ్బు కోసం ఇల్లంతా వెతికాడు. సరళ బట్టల్లో, బీరువాలో, అలమార్లలో, మొత్తం అన్నిటిలోనూ డబ్బు ఎక్కడైనా మర్చిపోయామేమో అని వెతకసాగాడు. సరళకు కోపం వచ్చి, మీరు నా అలమారులోనూ బట్టల్లోనూ అన్ని చోట్ల వెతుకుతున్నట్టే అత్తగారి అలమారులో బట్టల్లో కూడా వెతకాలి, లేదంటే నేను ఊరుకోను. మీరిక్కడ వెతికినట్టే అక్కడ వెతకండి. నన్ను అనుమానించకపోయినా ఇందులో కలవచ్చేమో అని వెతికారు కదా, అలాగే అత్తగారి బట్టల్లో కూడా కలిసి ఉండొచ్చు. వెళ్ళి చూద్దాం పదండి అని తొందరపెట్టి గోపిని అత్తగారి గదికి తీసుకువెళ్ళింది. శాంతమ్మకు అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాలేదు. శాంతమ్మ సూట్ కేసు తీసి, సరళ
వెతకడం మొదలుపెట్టింది. అయితే ఆశ్చర్యంగా శాంతమ్మ సూట్ కేసులో 50,000 దొరికాయి. గోపి ఆశ్చర్యపోయాడు. అమ్మో అమ్మో, ఎంత పని చేశారో చూడండి మీ అమ్మగారు. చూసారా, నేను చెప్పలేదా ఈ పని ఈవిడే చేస్తుంటారని? నాకు ఇందాకే అనుమానం వచ్చింది. నేను ఆ మాట అంటే మీకు కోపం వస్తుందని మాట్లాడక ఊరుకున్నాను. కొన్ని రోజుల క్రితం కమలకు ఒంట్లో బాలేదని పరీక్షలు మందుల కోసం డబ్బులు అడిగారు. కానీ నేను ఇవ్వననేసరికి మీరు నాకు డబ్బు ఇవ్వడం చూసి దొంగిలించుంటారు. ఇంకేముంది, ఆ 50,000 కమలకే ఇచ్చుంటారు. ఇక ఈ 50,000 ఈవిడ సూట్ కేసులోనే ఉంచుకున్నారన్నమాట. చూసారా, అందుకే కమల 3 రోజుల నుంచి కనిపించడం లేదేమిటా అనుకున్నాను. ఇచ్చి మీ అమ్మగారు ఇలాంటి వాడే నేను ఎప్పుడూ అనుకోలేదండి. శాంతమ్మ చాలా బాధపడింది. మౌనంగా తన బట్టలు సర్దుకుని అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది. గోపి కూడా ఏమీ అనలేకపోయాడు. గోపి తల్లిని అనుమానించలేదు, అలాగని తనను వెనకేసుకుని రాలేదు. వెళ్ళిపోతున్న తల్లిని కూడా ఆపలేదు. ఇక సరళ శాంతమ్మ ఇంటిని వదిలి వెళ్ళిపోవడంతో గొడవ వదిలిపోయిందని చాలా సంతోషపడింది. అంతకు ముందే గోపికి ఏవో మాటలు చెప్పి ఇల్లమ్మగా వచ్చిన డబ్బును తన పేరు మీద వేయించుకుంది. అదేం వింతో కానీ అత్తగారు మెత్తగా ఉంటే కోడలికి నచ్చదు, కోడలు మెత్తగా ఉంటే అత్తగారికి నచ్చదు. అయితే కోడలో లేదా అత్తగారో ఎవరో ఒకరు సాధించి తీరవలసిందే. అలా చాలా రోజులు గడిచిపోతూ వచ్చాయి. గోపి ప్రవర్తనలో మార్పు మొదలైంది. గోపి సమయానికి ఇంటికి రావడం మానేశాడు. ఒక్కొక్కసారి రాత్రిపూట కూడా ఇంటికి వచ్చేవాడు కాదు. సరళతో మాట్లాడడం కూడా తగ్గించేశాడు. ఇంట్లో భోజనం చేయడం కూడా మానేశాడు. భోజనం సంగతి అడిగితే బయట చేసొచ్చానని చెప్పేవాడు. సరళకు అనుమానం మొదలైంది. కానీ గట్టిగా భర్తను అడిగితే ఏ సమాధానం చెప్పేవాడు కాదు. కానీ గోపి ప్రవర్తనకు సరళకు చాలా కోపం వచ్చేది. ఇలా ఉండగా ఒక్కరోజు సరళ కంగారుగా గోపి దగ్గరకు వచ్చి, ఏమంటే నా నగలు కనిపించడం లేదు, నా నగలంది ఇక్కడే పెట్టాను. ఇంతలో ఎవరు దొంగిలించారు ఏంటో, నాకు ఏమాత్రం అలికిడే రాలేదు. నిన్న రాత్రి మీరు ఇంటికి రాలేదు కదా, రాత్రి సమయంలో ఏ దొంగైనా పడ్డాడేమో అని అనుమానంగా ఉంది. 50,000 రూపాయల నగలండి. సారునా, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? మీ నగలన్నీ బ్యాంకు లాకర్లో ఉన్నాయి కదా, ఇంట్లో ఏమీ పెట్టుకోలేదే. 50,000 రూపాయల నగలు నీకెక్కడి నుంచి వచ్చాయి? నాకు తెలియనే తెలియకుండా. అదేంటంటే అసలు ఏం జరిగిందంటే, మీరిచ్చిన 1,00,000 రూపాయలలో 50,000 పెట్టి నగలు కొనుక్కున్నానండి. ఆ నదిలే ఇది, అందుకే మీకు చెప్పలేదు, నన్ను క్షమించండి. ఇప్పుడు ఆ నదిలో ఏదో దోచుకుపోయినట్టున్నాడు. అంటే 50,000 పెట్టి నువ్వు నగలు కొనుక్కొని నేను మా అమ్మ మీదకి నెట్టావా? తను కమలకు డబ్బు ఇచ్చిందని దొంగిలించిందని అబద్ధం చెప్పావన్నమాట. అంటే మా అమ్మ సూట్ కేసులో కూడా డబ్బు నువ్వే పెట్టావు. తను ఈ ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదు, అందుకే నా ఇదంతా చేశావు. ఛీ, నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది సరళ. నా తల్లి దొంగిలించిందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆ రోజు తర్వాత కూడా నేను ఆ మాట నమ్మలేదు. కానీ నువ్వేలా చేశావని అనుమానం కూడా పడలేదు. పాపం, చిన్నతనం నుంచి నా మీద ప్రాణం పెట్టుకుని బతుకుతోంది. తను నిన్నేమి ఇబ్బంది పెట్టింది? ఇలా నింద మోపి బయట గెంటేశావు. ఒక్కటి ఎక్కడో బ్రతుకుతోంది. నీకన్నీ సుఖంగానే గడుస్తున్నాయి కదా, ఆవిడేం చేసిందని ఇంత పాపానికి ఒడిగట్టావు? ఆవిని చూసుకోవడం నా వల్ల కాలేదండి. నేనెందుకు ఆవిడకి సేవలు చేయాలి? మన ఇద్దరమే ఉండాలి అనుకున్నాను. అందుకని ఆవిడ బయటకు వెళ్ళిపోతే బాగుంటుంది అనుకున్నాను. అంతేకాదు, కమల కోసం బోరేంత డబ్బు దారిపోస్తుంది. రేపొద్దున మనకి పుట్టబోయే పిల్లల కోసం డబ్బు దాచుకోవద్దా? ఇదంతా చెప్తే మీరు ఒప్పుకోరని అలా చేయాల్సి వచ్చింది. అయినా మీరు నన్ను అంటున్నారు, మీరేం తక్కువ తిన్నారు? మీరు ఈ మధ్య ఎక్కడికో వెళ్ళొస్తున్నారు. నాకు అన్నీ అర్థమవుతూనే ఉన్నాయి. ఇంట్లో భోజనం చేయడం లేదు, రాత్రిపూట ఇంటికి రావడం లేదు, నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. మీరు చేసేవన్నీ ఎవరు అడుగుతారు? ఇప్పుడు మీతో పోల్చుకుంటే నేను చేసింది చాలా చిన్నది. హిచి,
నీ గురించి నువ్వే సర్ది చెప్పుకోవాలి. అంతేలే, నీ సంస్కారం అంతకంటే ఇంకేం ఆలోచిస్తుంది. నేను ఎక్కడికో వెళ్ళొస్తున్నాను అనుకుంటున్నావు కదా, పద తీసుకెళ్ళి నీకు కూడా చూపిస్తాను నేను ఎక్కడికి వెళుతున్నాను. గోపి సరళను ఒక చోటుకి తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్ళాక సరళ ఆశ్చర్యపోతుంది. కారణం అక్కడ ఆ ఒక ఇంట్లో అత్తగారుంటోంది. అయితే గోపి అస్తమాను అక్కడికి వచ్చి అక్కడే ఉండిపోతున్నాడు అన్న విషయం సరళకు అప్పుడు అర్థమవుతుంది. తాను గోపిని మరోలా అర్థం చేసుకున్నందుకు సరళ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. అర్థమైందా నేను ఎక్కడికి వస్తున్నానో, ఎందుకు ఇంటికి రావడం లేదో? ఆ రోజు ఇంట్లో అంత గొడవ జరిగిన తర్వాత మా అమ్మ దొంగతనం చెయ్యదన్న సంగతి నాకెప్పుడో తెలుసు. కానీ నువ్వుగా చేసావన్న సంగతి తెలియదు కనుక ఆ రోజు నీతో వాదించడానికి, నిరూపించడానికి నా దగ్గర ఏ సాక్ష్యం లేదు. విషయం ఏం జరిగిందో నాకు తెలియదు. అందుకని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాను. అంతేకాని అమ్మ దొంగిలించిందని నమ్మి కాదు. అందుకే అమ్మను జాగ్రత్తగా తీసుకువచ్చి ఈ ఇంట్లో పెట్టాను. రోజు వచ్చి తనను చూసుకుంటున్నాను. ఎలాగూ దగ్గరే ఉండి చూడలేకపోయినా రోజులో కాసేపైనా తనతో గడిపి అప్పుడప్పుడు తనతో కలిపి భోజనం చేసి సంతోషపెడుతున్నాను. అది అంతేకాని నువ్వనుకుంటున్నట్టు సంస్కారహీనుని కాదు. అంత జరిగిన తర్వాత అమ్మ ఆ ఇంట్లో ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. ముందు వెనక ఆలోచించకుండా అమ్మ మీద నువ్వన్ని మాటలని నింద వేశావు. తప్పెవరితో తెలియకపోయినా అమ్మను అలా అనడం నాకు నచ్చలేదు. అందుకే ఆ ఇంట్లో అమ్మకు గౌరవం లేదని గ్రహించి తను వెళ్ళిపోతుంటే ఊరుకున్నాను. నాకు ఇష్టం లేకపోయినా ఇక్కడకు తీసుకొచ్చి పెట్టాను. చూడమ్మా, ఇప్పుడు అసలు నిజం బయటపడింది. ఇదిగో, ఆ రోజు నేను ఇచ్చిన ₹1,00,000 50,000 పెట్టి ఇది నగ కొనుక్కుందిట. ఇంకో 50,000 నీ సూట్ కేసులో పెట్టి నిన్ను దొంగం చేసింది. ఇప్పుడు ఆ నగలెవడో దొంగ ఎత్తుకెళ్ళాడు. దాంతో విషయం బయటకు వచ్చింది. చూసావా దీన్ని నిర్వాకం? నేను ఎప్పుడైనా మాట వరుసకి 2 తిట్లు తిరితే కోడలు అలా అనకు అని పెనకేసుకొస్తావు. ఇది ఎంత దుర్మార్గురాలో ఇప్పుడైనా అర్థమైందా అమ్మ నీకు? గోపి, ఈ విషయం నీకు ఇప్పుడు తెలిసింది, కానీ నాకు ఆ రోజే తెలుసు నాయనా. నేను ఏదో పని మీద బయటకు వెళ్తేను సరళ నగల దుకాణంలో ఉండడం చూశాను. డబ్బిచ్చి నగలు కొనడం చూశాను. ఆ డబ్బు నువ్వు ఇచ్చావనుకున్నాను. కానీ ఆ రోజు జరిగిన దాన్ని బట్టి నాకు విషయం అర్థమైపోయింది. అందుకే నేను ఈ దొంగతనం చేయలేదు అని నీతో చెప్పకుండా మౌనంగా అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. జరిగిన దాన్ని బట్టి సరళకు నేను అక్కడ ఉండడం ఇష్టం లేదు అని అర్థమైంది. ఇక బలవంతంగా ఎవరి మీద ఏమీ రుద్దకూడదన్న సంగతి నాకు బాగా తెలుసు. అందుకే బయటకు వచ్చి బతుకుతామనుకున్నాను. అయినా నాకు సంతోషం కలిగించింది ఏంటంటే నా కొడుకు నన్ను వదిలేయలేదు. ఇక్కడకు తీసుకువచ్చి ఈ ఇంట్లో పెట్టాం. ఎప్పుడూ నన్ను చూసుకుంటూ వచ్చాం. ఎప్పటికప్పుడు నాతో పాటు కష్టం రాకుండా వెన్నంటే ఉన్నావు. ఇంట్లో అంత జరిగినా నువ్వు నన్ను వదలకుండా కాపాడుతూ వచ్చావు. అందుకు మాత్రం చాలా సంతోషపడ్డాం నాయన. ఇక సరళ సంగతి బయట పెడితే మీ ఇద్దరి మధ్య గొడవ పెరుగుతుంది. చివరకు అది ఎక్కడి వరకు దారితీస్తుందో అని ఆలోచించి నేను ఈ విషయాలు ఏవీ నీతో చెప్పలేదు. నేను ఇంకొన్నాళ్ళు ఉంటాను, కానీ మీరు కలకాలం కలిసి ఉండాల్సిన వాళ్ళు, పిల్ల పాపలతో సంతోషంగా బ్రతకాల్సిన వాళ్ళు. మీ జీవితం నా వల్ల పాడవకూడదు. అందుకనే సరళ గురించి నీకు నేను చెప్పలేదు. ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు గోపి. చూసావా సరళ, మా అమ్మ మనసు ఎంత గొప్పదో. నువ్వే ఇదంతా చేశావని తనకు తెలిసినా ఆ రోజు దొంగ అనే ముద్ద పడినా మాట్లాడకుండా మౌనంగా వచ్చేసింది తప్ప ఈ పనంతా సరళే చేసింది అని చెప్పనైనా చెప్పలేదు. నా జీవితం ఎక్కడ పాడవుతుందో అని తను ఆ భారం మోసుకుంటూ వచ్చింది. అయినా ఇన్ని రోజులుగా నేను వచ్చి వెళుతున్నా కూడా ఒక్కసారి కూడా మాట మనసుకి ఆ మాట నాకు చెప్పలేదు. ఇటువంటి వ్యక్తి నీకేం హాని చేసిందని భారంగా భావిస్తున్నావు? తనను బాధ పెట్టి దొంగలు చేసి నువ్వు తీసుకున్న సొమ్ము, ఆ నగలు మీ దగ్గర నిలబడ్డాయా? చివరకు దొంగ పాలయ్యాయి. ఇల్లు పొలం అమ్మి రూపాయి కూడా ఉంచుకోకుండా మొత్తం మనకే ఇచ్చేసిందే. అటువంటి వ్యక్తిని కాస్త ప్రేమగా చూసుకోవడానికి మనసు రాలేదా నీకు? నన్ను క్షమించింది అత్తయ్య.
నేను ఎంత పొరపాటు చేశానో నాకు ఇప్పుడే అర్థమైంది. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. నిజమే, గోపి చెప్పినట్టు మిమ్మల్ని అంత కష్టపెట్టినందుకు, నింద మోపినందుకు ఆ నగలు నా దగ్గర నిలవనే లేదు. ఒక్క పూట వాటిని సంతోషంగా పెట్టుకున్నదే లేదు. మీ అబ్బాయి చూస్తే గుర్తుపడతారని, ఇవెక్కడివి అని అడుగుతారని లోపలి పెట్టాను. ఇక చివరకు దొంగపాలు చేశాను. నాకు ఇది తగిన శిక్షే. ఇకపై ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించినత్తయ్యా, నన్ను క్షమించండి. మన ఇంటికి రండి, మాతో పాటు కలిసి ఉండండి. పాత విషయాలన్నీ మర్చిపోండి అత్తయ్యా. నేను నిజంగా మారాను. మీ మనసు అర్థం చేసుకోలేకపోయాను. ఆయనకు కూడా మీరే సర్ది చెప్పాలి. ప్లీజ్ అత్తయ్యా. పోనీలే గోపి, నీకు కోడలిపై కోప్పడుకు. అయ్యిందేదో అయిపోయింది. నా మనసు అర్థం చేసుకుంది కదా, అది చాలు. మిమ్మల్ని ఇద్దరిని బాధ పెట్టి నేనేం సాధిస్తాను? మీకోసం నేను ఏమైనా చేస్తాను గోపి. పద, మనం అక్కడికి వెళ్ళిపోదాం. అలా గోపిని కూడా ఒప్పించి శాంతమ్మ వాళ్ళతో పాటు అక్కడికి వెళ్ళిపోతుంది. ఇకపై సరళ ఎప్పుడూ ఇటువంటి తప్పుడు పనులు చేయలేదు. అత్తగారిని ప్రేమగా ఆప్యాయంగా చూసుకోసాగింది. గోపి కూడా సరళలో వచ్చిన మార్పుకు సంతోషపడ్డాడు. అమ్మ మనసు గొప్పది. ఎప్పుడూ ప్రేమిస్తుందే తప్ప ఎటువంటి పరిస్థితుల్లోనూ కష్టపెట్టాలనుకోదు. పిల్లల సంతోషం కోసం ఏమైనా చేయాలనుకుంటుంది. పరిస్థితులు ఏమైనా కావచ్చు, కానీ అమ్మ మనసును అర్థం చేసుకొని కష్టపెట్టకుండా చూసుకున్న వాళ్ళే నిజమైన మనుషులవుతారు. అత్తయ్య, ఏంటి ఇంకా మీరు వంటగదిలోనే ఉన్నారా? అంటే ఇంకా వంట పూర్తి అవ్వలేదన్నమాట. నా స్నేహితురాలు వస్తారని చెప్పాను కదా, కాస్త ఉదయమే లేచి వండొచ్చు కదా అత్తయ్య. మీకు పొద్దున్నే చెప్పాను వాళ్ళు వచ్చేసరికి అన్నీ సిద్ధంగా ఉండాలని. చూస్తే ఇంకా వంట అయినట్టు అనిపించడం లేదు. వాళ్ళు వచ్చే సమయం అయిపోయింది, తొందరగా కానివ్వండి. బాబా. అలా సుగుణ అత్తగారితో విసుగ్గా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అత్తగారు సులోచన ఎంతో బాధపడింది. ఏంటో, కోడలొచ్చాక కోడలతో చేయించుకునే సుఖం ఉంటుందనుకుంటే కోడలకే తను చేసి పెట్టాల్సిన కర్మ పట్టింది. సులోచనకి గతమంతా కళ్ళ ముందు తిరిగింది. సులోచన విశ్వనాథన్ దంపతులకు 2 అబ్బాయిలు. రాము, రెండోవాడు సత్యం. రాము భార్య స్రవంతి. స్రవంతి పేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. తను ఇంటి పనంతా ఎంతో ఒద్దిగ్గా చేసేది. అత్తగారిని చాలా బాగా చూసుకునేది. కానీ సులోచనకు స్రవంతి అంటే ఏమాత్రం ఇష్టం లేదు. తను పేదరికం నుంచి వచ్చిన అమ్మాయి అనే కారణంగా స్రవంతిని ఎన్నో బాధలు పెట్టేది. ఎంత పని చేసినా ఎప్పుడూ ఏవో ఒక లోపాలు ఎత్తి చూపుతూ స్రవంతిని బాధ పెట్టేది సులోచన. ఇలా ప్రతి నిమిషం సులోచన స్రవంతి మనసును గాయపరుస్తూనే ఉండేది. ఏమమ్మా, ఇంటి కోడలికి ఉండే లక్షణం ఇదేనా? నీ భర్తకి మామగారికి కాఫీ ఇచ్చావు, నీ మరిదికి కూడా కాఫీ ఇవ్వద్దు? ఆ మాత్రం విషయం కూడా చెప్పి పెంచలేదు నీ వాళ్ళు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కాఫీ కలిపి ఇవ్వాలన్న విషయం కూడా తెలీదు. ఏం కుటుంబమో ఏమిటో. ఆస్తి పాస్తి ఏమీ లేకపోయినా పని పాట తెలిసిన పిల్లవి అనుకుని మా వారికిచ్చి పెళ్లి చేశాం. ఆ ఎంతో కొంత సంవత్సరానికి బంగారు వస్తువు, పండక్కు వెండి వస్తువు చేయించకపోతారా అనుకున్నాం. మీ వాళ్ళు చూస్తే పెళ్లి సమయంలో తప్ప మళ్ళీ నీ మొహం చూసిన పాపాన్ని పోలేదు. మహా అయితే ప్రతి పండక్కి ఓ మొదక చీరోటి
నీ మొహాన పాడేస్తారు. పోనీలే పని మంత్రాలువైనా అవుతావులే అనుకుంటే నువ్వు చూస్తే ఇలా చచా. బుద్ధిలోకి సంబంధానికి ఒప్పుకున్నాను. డబ్బు లేకపోతే మాత్రం పిల్ల పనిమంతురాలు గుణవంతురాలు అనుకున్నాను. ఆ మాత్రం కూడా కొనలేని వాళ్ళు పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తారమ్మాయి? చూడండి అక్కయ్య గారు ఎలా మాట్లాడుతున్నారు. నా మనసుకి ఎంత గాయమవుతోందో కనీసం ఆలోచించడం లేదు. ఇందులో నా తప్పే ఉంది. అయినా మా వాళ్ళు ఏమైనా మాకు ఆస్తులు ఉన్నాయని ప్రతి నెల అది కొని పెడతాం ఇది కొని పెడతాం అని ఇలాంటివి ఏమైనా మీకు చెప్పారా? డబ్బు లేదు, కనీసం సొంత ఇల్లు కూడా లేదని అన్ని ఉన్న విషయాలే చెప్పే కదా పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. ఏదో అబద్ధాలు చెప్పి పెళ్లి చేసినట్టు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకండి? ఆ రోజున ఇష్టం లేకపోయింటే మా సంబంధం ఒప్పుకోకుండా ఉండవలసింది. మీరు కోరుకున్నట్టుగానే సంవత్సరానికి బంగారం, ప్రతి పండక్కి ఏం కర్మ, ప్రతి నెల వెండి వస్తువులు అన్ని కొనిచ్చేవాళ్ళు బోర్డులంత మంది ఉంటారు. వాళ్ళని చేసుకుంటే సరిపోయేది కదా. అసలు నేను కాఫీ తీసుకొచ్చే సమయానికి మరిది గారు ఎక్కడికి రాలేదు. ఇంకా తయారవ్వలేదేమోనని మీ ఇద్దరికి తీసుకొచ్చాను. మరిది గారు కూడా ఉండుంటే తెచ్చేదాన్నే కదా. నేనేదో కావాలని తీసుకురాలేదన్నట్టు అంత గొడవ చేశారు. పెద్ద చిన్న తేడా లేకుండా మర్యాద లేకుండా మాట్లాడడం నాకు చేత కాదండి. అందుకే అన్న మాటలన్నీ భరించానే తప్ప ఒక్కదానికి తిరిగి సమాధానం చెప్పలేదు. తప్పు చేస్తే ఎన్ని మాటలైనా పడతాను, కానీ ఏం చేసినా తప్పంటే నేను భరించలేకపోతున్నాను. నాకు తెలుసు శ్రవంతి, మీ బాధ నాకు అర్థమైంది. నేను నాన్న తమ్ముడు కూడా అమ్మలా అంటుంటే ఎంతో బాధపడ్డాం. అమ్మ మాట అంతే కటువుగా ఉంటుంది. చెప్పిందిగా, పెళ్లి కాకముందు పెళ్ళి అవడమే ముఖ్యం అనుకుంది. నాది కొంచెం చిన్న ఉద్యోగం అవడం వల్ల ఏ సంబంధాలు నాకు సరిగ్గా రాలేదు. అప్పటికి పెళ్లి కావడం ముఖ్యం అనుకుని మీకు ఆస్తుందా అంతస్తుందా అని చూడకుండా సంబంధం రాగానే పెళ్లి చేసేసింది. నువ్వు కూడా అందంగా ఉంటావు కాబట్టి అందరూ బాగుందనుకున్నారు. పెళ్ళైన తర్వాత ఆస్తులు అంతస్తులు గుర్తొచ్చాయి. బంగారం వెండి అంటూ వంక పెడుతోం తప్ప మరొకటేం కాదు. నేను నిన్నెప్పుడు తప్పుగా అనుకోను. బాధపడకు. ఏదో ఒక రోజుకి అమ్మ కూడా మారుతుందిలే. కాస్త ఓపిక పడదాం. భర్త తనను అర్థం చేసుకోవడం వల్ల అంతో ఇంతో సమాధాన పడుతూ ఉండేది స్రవంతి. అలా చాలా రోజులు గడిచిపోతూ వచ్చాయి. తర్వాత సత్యంకు కూడా పెళ్లి కుదిరింది. అది గొప్పింటి సంబంధం. తోటికోడలు ఇంట్లోకి అడుగు పెడుతూనే స్రవంతిని హీనంగా చూడడం మొదలుపెట్టింది. అత్తగారు ఎలాగూ తనతో సఖ్యంగా ఉండదు, తోటికోడలతోనైనా స్నేహంగా ఉందామనుకుంది స్రవంతి. కానీ సత్యం భార్య సుగుణ కనీసం స్రవంతిని మనిషిలా కూడా చూసేది కాదు. స్రవంతి మాట్లాడుతూ ఉంటే తనతో కాదన్నట్టుగా మొహం తిప్పుకునుండేది. ఏ పని చేస్తున్నా అందులో వంకలు లోపాలు వెతికేది. తాను సహాయపడదు సరికదా, స్రవంతిని మాత్రం నానా మాటలు అని అత్తగారితో కలిపి ఇరికించేది. అలా తోటికోడల దగ్గర కూడా బాధ తప్పలేదు స్రవంతికి. ఇలా ఉండగా ఒకరోజు నాకు ముందే తెలుసు ఈ నెక్లెస్ నీ బ్యాగ్లోనే ఉంటుందని. ఇది నా పుట్టింటి నుంచి ఎంతో ఆశపడి తెచ్చుకున్నది. అది కనపడకుండా పోయి 10 రోజులైంది. నాకు మొదటి నుంచి నీ మీదే అనుమానంగా ఉంది శ్రవంతి. కానీ ముందు నా దగ్గర వెతకాలి కదా అని ఇన్ని రోజులు ఆగాను. చిచి, నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. నీ దగ్గర లేకపోతే నన్ను అడిగితే ముష్టేసేదాన్ని. నాకే లోటా పాట. కానీ దొంగతనం చేయడం చాలా అసహ్యంగా ఉంది. నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. ఎప్పుడు నా వస్తువుల మీద, నా చీరల మీద, వీటి మీదే నీ చేసంతాను. నీకు అలాంటివి లేవు కదా అని నన్ను చూసి అసూయపడ్డావు. సమయం దొరకడంతో అది దొంగిలించావు. అమ్మో అమ్మో, ఎంత పని చేసావే! నీకు పనే రాదనుకున్నాను. ఇలాంటి కవలు కూడా ఉన్నాయన్నమాట.
ఈ లెక్కన నా దగ్గర కనపడిన వస్తువులన్నీ నువ్వే దాచావా ఏమిటి? లేదా మీ ఇంటికి చేరేసావా? తోటిగోడల దగ్గర నెక్లెస్ దొంగిలించడానికి సిగ్గులేదు? నీకేమన్నా కావాలంటే మీ పుట్టింటిని అడిగి తెచ్చుకోపో. కూటికి గతి లేదు కానీ బంగారం కావాల్సి వచ్చిందట. సుగుణ, నిజంగా అయితే నేను దొంగిలించలేదు. ఇది నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. నాకు ఏదంటే అదే పెట్టుకుంటాను కానీ దొంగిలించి పెట్టుకునే బుద్ధి కాదు నాది. బంగారం కోసం నేను ఎప్పుడూ తాపత్రయపడలేదు. నువ్వన్నట్టుగా నీ వస్తువుల వైపు నేను ఎప్పుడూ ఆశించలేదు. ఇది ఎలా వచ్చిందో నాకు అసలు ఏమాత్రం తెలీదు. అనవసరంగా నిందలు మోపకు. ఇంటికి వచ్చినప్పటి నుంచి నాతో ఎప్పుడు నువ్వు సవ్యంగా ప్రవర్తించలేదు. ఎప్పుడు నేను మాట్లాడితే పట్టించుకోలేదు. పోనీలే, నెమ్మదిగా నువ్వే నన్ను అర్థం చేసుకుంటావు అనుకున్నాను. కానీ ఇలా నిందలు మోపుతావు అనుకోలేదు. నేను మీకేం ద్రోహం చేశాను? అత్తయ్య, ఇన్నేళ్ళుగా మీరు నన్ను చూస్తున్నారు. దొంగతనం చేసే మనస్తత్వం కలగానా నేను? ఇంట్లో ఎంత పద్ధతిగా పనిచేస్తున్నాను? ఒక్కరోజైనా నాది కాని వస్తువు నేను ముట్టుకోవడం చూసారా మీరు? కానీ ఇప్పుడు సుగుణ అనేసి మాట్లాడుతుంటే కనీసం ఆపాల్సింది పోయి మీరు కూడా సమర్థిస్తున్నారా? ఇదేం న్యాయం అత్తయ్యా? న్యాయం లేదు, అన్యాయం లేదు. నాకు విషయం అంతా అర్థమైంది. ఏంటమ్మా ఇది? నువ్వంటే ఇన్ని రోజులు పెద్దదానివి కనుక మాట్లాడకుండా ఎప్పటికైనా అర్థం చేసుకుంటామని భరించింది. కానీ ఈరోజు దొంగతనం మోపడానికి సిద్ధపడ్డారు నువ్వు నీ చిన్న కోడలు కలిసి. ఇదేంటి? నా భార్యకి ఇంట్లో ఇంత అవమానం జరుగుతూ ఉంటే చూసి సహించలేకుండా ఉన్నాను. అసలు స్రవంతి దొంగతనం చేస్తుందా? మా అంటే అనడానికైనా అర్థం ఉండాలి. నువ్వంటే భరించా కానీ సుగుణ అంటే భరించే ప్రసక్తే లేదు. నా భార్యను కాపాడుకోవడం నా బాధ్యత. నేను స్రవంతి ఇప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. ఇక తనను ఈ బాధలో నేను ఉంచలేను. ఇన్ని రోజులు సర్ది చెప్తూ వచ్చాను. కానీ తోటికోడలు కూడా నింద మోపిన తర్వాత ఇక్కడ ఉంచడం ఏమాత్రం మంచిది కాదు. నువ్వు నీ డబ్బుని కోడలు కలిసి ఇంట్లో సుఖంగా ఉండండి. అలా రాము స్రవంతి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయారు. సులోచనకు కొడుకు వెళ్ళిపోయాడన్న బాధ ఉన్నా అప్పటికి సుగుణను సమర్థించడమే సరైనదని భావించిన సులోచన నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకుండిపోయింది. సులోచనకు సుగుణ పుట్టింటి వాళ్ళు పండగకు పట్టు చీర, ప్రతి సంవత్సరం బంగారం, పండగకి వెండి, ఇలా రకరకాల బహుమతులు కానుకలు పంపిస్తూ ఉండేవారు. అయితే సుగుణ సులోచనతో ఏ రోజు మర్యాదగా నడుచుకోలేదు. స్రవంతి వెళ్ళిపోయే వరకు అంతో ఇంతో బాగానే ఉండేది. కానీ స్రవంతి వెళ్ళిపోయిన తర్వాత నుంచి స్రవంతి చేయవలసిన పనులన్నీ సులోచన చేయవలసి వచ్చేది. సుగుణ ఏమాత్రం పనిచేసేది కాదు. అన్ని పనులు అత్తగారికి అప్పగించి అధికారం చెలాయించేది. అలా నెమ్మదిగా గౌరవం లేకుండా అత్తగారిని బానిసలా చూసేది. ఇదంతా గుర్తు చేసుకుంటున్న సులోచన మనసులో ఎవరు చేసుకున్న కర్మ వారే అనుభవించాలి అన్నట్టు పెద్ద కోడల్ని ఎన్ని తిప్పలు పెట్టాను. బంగారంలా పనులు చేసి పెట్టేది. దానిని నానాహింస పెట్టి ఇంట్లోంచి తరిమేశాను. ఇదిగో ఇప్పుడు ఇలా చిన్న కోడలతో నానా బాధలు పడాల్సి వస్తోంది. అంతా నా కర్మ అని బాధపడుతూ వంట కొనసాగించింది సులోచన. కాసేపటికి సుగుణ అత్తగారి దగ్గరకు వచ్చింది. ఏమ్మా, మీ స్నేహితురాళ్ళందరూ వెళ్ళిపోయారా? భోజనాలు చేశారా? ఏమన్నారు? ఏంటత్తయ్య అనేది? ఆ వంట ఎలా ఉందో తెలుసా మీకు? రుచి లేదు, పచ్చి లేదు, ఉప్పు లేదు, కారం లేదు. వాడు ఏమి తినకుండా మూతి ముడుచుకొని వెళ్ళిపోయారు. స్నేహితులు వస్తున్నారని చెప్పినప్పుడు ఈ రోజైనా శ్రద్ధ పెట్టి వండొచ్చు కదా అత్తయ్య. ఇంత వయసు వచ్చింది, వంట చేయడం కూడా రాదా మీకు? అవి తింటే నాకే వాంపొచ్చింది. ఇంక వాళ్ళేం తింటారు? చిచి, నా పనువంతా తీశారు. మిమ్మల్ని నమ్మడం నాది బుద్ధి తక్కువ. ఇంకా వాళ్ళని బయటకు తీసుకెళ్ళుంటే అక్కడే స్టార్ హోటల్లో వాళ్ళకి లంచ్ పెట్టించేదాన్ని. ఏదో పెద్దవారు మీరున్నారు కదా, చేసి పెడతారులే అనుకున్నాను. ఇంకా ఎప్పుడు ఇలాంటి బుద్ధి లేని పని మాత్రం చెయ్యను.
అదేంటి సుగుణ అలా మాట్లాడుతున్నావు? నేను వంట రుచి చూసే పెట్టాను. అన్ని పదార్థాలు రుచికరంగానే ఉన్నాయి. ఎంత శ్రమ పడి పొద్దున లేచి నువ్వు సహాయం కూడా చేయకపోయినా ఇన్ని రకాలు వండి పెడితే వంట చేయడం కూడా రాదా అని అడుగుతున్నావా? అసలు నీకు పెద్దవాళ్ళకి మర్యాద ఇచ్చే గుణం ఏదైనా ఉందా? అత్తగారికి నువ్వు చేసి పెట్టాల్సింది పోయి అత్తగారితో నువ్వు చేయించుకుంటున్నావు. అలాంటిది మళ్ళీ తిరిగి నన్ను అనవసరంగా వంట పని అప్పచెప్పానని బుద్ధి లేదని అంటున్నావా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు సుగుణ? ఏంటత్తయ్య మీరు మరి అమాయకంగా మాట్లాడుతున్నారు? నేను ప్రతి సంవత్సరం బంగారం, పండగకి పట్టుబట్టలు, వెండి వస్తువులు ఇవన్నీ మా పుట్టింటి వాళ్ళతో ఇప్పించేది నేను మీకు వంట చేసి పెట్టడానికా? బాగుంది. ఇవన్నీ మీకు ఇచ్చేదే మీరు నన్ను బాగా చూసుకోవడానికి. మీకు కావలసినవన్నీ వస్తున్నాయి కదా, ఇక నాకు పని చేసి పెట్టడానికి ఏంటి మీకు బాధ? పని నేనే చేసి మీకు కావాల్సినవన్నీ ఇచ్చి అన్ని నేనే చేయాలా? మీకున్న పట్టు చీరలన్నీ మా వారు పెట్టినవే, మర్చిపోయారా? ఇన్ని ఇచ్చినందుకు గాను నాకు సరిపడా సేవ మీరు చెయ్యొద్దా ఏంటి? అత్తగారి కోడలు వండి పెట్టాలన్నది మిగతా విషయాల్లో, కానీ మన విషయాలు మాత్రం కాదు. సులోచన సుగుణ మాటలకు కంగుతింది. తన మాటలు మనసుకెంతో కష్టంగా తోచాయి. తనకక్కడ ఉండబుద్దయిక స్రవంతి దగ్గరకు వెళ్ళిపోదామని నిర్ణయించుకుంది. ఇక అక్కడి నుంచి బయలుదేరి స్రవంతి దగ్గరకు వెళ్ళిపోయింది. స్రవంతి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పి ఎంతో బాధపడింది సులోచన. స్రవంతి అత్తగారిని ఎంతో ప్రేమగా ఆదరించింది. జరిగిన విషయాలు ఏవీ మనసులో పెట్టుకోలేదు. అత్తగారిని ఆదరంగా చూసుకోసాగింది స్రవంతి. 4 రోజుల తర్వాత అక్కడికి సుగుణ కూడా వచ్చింది. ఆగు సుగుణ, ఎందుకు ఇక్కడికి వచ్చావు? అత్తయ్యను నానా పాటలు పెట్టి అనరాని మాటలని బయట గెంతేసావు కదా, ఇక్కడ కూడా మనశ్శాంతిగా ఉండనివ్వవా? తిండి కూడా సరిగ్గా తినక ఎన్ని రోజులైందో ఏమో. చూడు, మొహం బీక్కుపోయి ఎలా అయిపోయిందో అత్తయ్య. డబ్బు ఉంటే సరిపోదమ్మా, మనసు ఉండాలి. నాకు ఎన్ని మాటలన్నా నేను ఒక్క మాట కూడా అనకుండా నేను వచ్చేసాను. కానీ అత్తయ్యని ఇంత బాధ పెట్టినందుకు నిన్ను మాత్రం ఎప్పుడు క్షమించను. అయినా నిన్నెంత బాగా చూసుకుంది అత్తయ్య. ఆమెని ఇంత బాధ పెట్టాలని నీకు ఎలా అనిపించింది? మరి నేను అంత బాధ పెట్టకపోతే అత్తయ్య నీ విలువను తెలుసుకుంటుందక్క. ఏంటి సుఖాను అనేది? అవునక్క, నేను ఇన్ని రోజులు ఆడిందంతా నాటకం. నిజంగా నేను అత్తయ్యను కాను నిన్ను కానీ బాధ పెట్టాలని అనుకోలేదు. నేను పెళ్ళై వచ్చిన వెంటనే ఇంట్లో పరిస్థితిని అర్థం చేసుకున్నాను. మీ మరిది గారు నాతో జరిగిన విషయాలన్నీ చెప్పారు. ఆయన ఎంత బాధపడ్డారు. ఆయనకు మీరంటే చాలా ఇష్టం అక్క. వదినను ఎలా అయినా సంతోష పెట్టాలని, అమ్మ మనసు మార్చాలని, దానికోసం మనమే ఏదో ఒక పని చేయాలని నాతో ఆయన చెప్పారు. అదంతా అర్థం చేసుకున్న తర్వాత ఆయన నేను కలిసి ఇలా చేయాలి అని ఒక పథకం అనుకున్నాం. ఆ విధంగానే ఇన్ని రోజులు మేము నాటకం ఆడాం. అంతేకాని నీ మీద నిజంగా నేను దొంగతనం మోపాలని కాదు, అత్తయ్యని ఇలా బానిసలా చూడాలని కాదు. నేను అలా చూడడం వల్లనే అత్తయ్య నీ విలువ తెలుసుకుంది, నీకోసం పరిగెత్తుకుంటూ వచ్చింది. అసలు నీ మీద దొంగతనం మోపి ఇంట్లో నుంచి పంపించేయడానికి కూడా కారణం ఇదే అక్క. నువ్వు అక్కడే ఉంటే నేను అత్తయ్యని ఏం బాధ పెట్టినా నువ్వు ఒప్పుకోవు. అత్తయ్యకు సహాయం చేసి ఆవిడకు ఏ కష్టం లేకుండా చూసుకుంటావు. కష్టం కలిగితేనే కదక్క ఎదుటి వాళ్ళ బాధ అర్థమయ్యేది. మనకు ఏ బాధ లేనప్పుడు అవతలి వాళ్ళ బాధ మనకు అర్థం కాదు. అందుకే తప్పనిసరి నా నెక్లెస్ నీ బ్యాగ్లో నేనే వేశాను. అప్పుడైనా నువ్వు బయటకు వెళ్ళిపోతావని, అత్తయ్యకు కష్టం అంటే ఏంటో తెలియాలనే అలా చేశాను. నన్ను క్షమించక్క. చూడండి అత్తయ్య, మిమ్మల్ని కష్టపెట్టాలని ఈ పనంతా చేయలేదు. కానీ ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మీరు అనుకున్నట్టుగానే మా ఇంటి నుంచి కావాల్సినవన్నీ మీకు వస్తూ ఉన్నాయి. కానీ అవన్నీ కాదనుకుని వద్దనుకుని దేనికోసం ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చారు? అనురాగం కోసం, అంతే కదా?
అక్క మీపై చూపించే ప్రేమ కోసం. అన్నీ ఉన్నా అక్కడ మీరు ఎందుకు ఉండలేకపోయారు? నేను మీకు ప్రేమ చూపించకపోవడం వల్ల, మీతో అనురాగంగా ఉండకపోవడం వల్ల, అంతే కదా? మనిషికి కావాల్సింది ఇదే కదా అత్తయ్య. నవ్వేముంది? ఒక వస్తువు ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఏం లేదు. మనసుల సంతోషం అనేది కేవలం మనపై ఎదుటి వాళ్ళు చూపించే ప్రేమను బట్టే ఉంటుంది. నేను మీకు అది పెట్టలేదు కనుకనే మీరు అవన్నీ వదులుకొని పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చారు. ఎవరినైతే హీనంగా చూసి నాన్న మాటలు అన్నారో వాళ్ళనే మీ సొంత వాళ్ళగా భావించి ఇక్కడ ఉండిపోయారు. మీరెన్ని మాటలన్నా అవన్నీ మర్చిపోయి మీకోసం నాతో దెబ్బలాడుతుందే అక్క. ఎటువంటి మనిషిని మీరు ఎన్ని మాటలని బాధ పెట్టారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. మన ఇంటికి వచ్చిన వ్యక్తిని ఆదరించలేనప్పుడు, ఆమెను మనలో కలుపుకోలేనప్పుడు ఎందుకత్తయ్య పెళ్లి చేసుకోవడం? ఎల్లప్పుడూ పుట్టింటి వాళ్ళ స్తోమతని బట్టే ఇంటి కోడల్ని చూస్తే ఇక ఆమె మన ఇంటి మనిషి ఎప్పుడవుతుంది? అంతో ఇంతో మీకు ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా, అప్పుడు శ్రవంతక్క గతి లేనిది ఎలా అవుతుంది చెప్పండి? మీకున్న దాంట్లోనే తనకి పెడతారు. తనేమైనా గొంతెమ్మ కోరికలు కోరుకుంటే మీరెన్ని మాట్లాడినా తప్పులేదు. అటువంటిది తన పుట్టింటి స్థామత గురించే ఎత్తి చూపి అక్కని ఎప్పుడు బాధ పెట్టేవారు. ఈరోజు ఆ స్తోమత కాదు, తన ప్రేమే మీకు అవసరమైంది. చూసారా? క్షమించండి అత్తయ్య, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఇప్పటికైనా మీరు నిజం అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. కుటుంబంలో అందరం ఒక్కటే. ఒక కుటుంబంలో చేరాక ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎలా అవుతారు చెప్పండి? ఇదంతా మీకు తెలియచేయడం కోసమే మిమ్మల్ని బాధ పెట్టాను. ఏమనుకోకండి. లేదమ్మా, లేదు. సుగుణ, నిజంగా నువ్వు చెప్పింది నిజమే. నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. అవును, ఏ వస్తువులు, ఏ డబ్బు నన్ను ఆపలేదు. శ్రవంతి కోసం పరిగెత్తేలా చేసాయి. అదే మనిషికి కావాల్సింది అనురాగం. నాకు అర్థమైంది సుగుణ. నిజంగా నీకు నేను కృతజ్ఞతలు చెప్పాలి, నాకు ఈ విషయం అర్థమయ్యేలా చేసినందుకు. ఇకపై ఎప్పుడు నేను శ్రవంతిని బాధ పెట్టను. చిన్నదానివైనా ఎంతో సంస్కారం, తెలివితేటలు కలదానివి. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇక మనందరం కలిసిమెలిసి ఏ భేదభావాలు లేకుండా జీవిద్దాం. అయ్యో, మీరు ఇంతగా చెప్పాలి అత్తయ్య. తప్పకుండా మనందరం కలిసిమెలిసి ఉండడమే నాకు కూడా ఇష్టం. సుగుణ, చిన్నదానిపైన నాకెంతో మేలు చేసావు. నిన్ను అపార్థం చేసుకున్నాను, క్షమించు. నా మేలు కోసమే ఇదంతా చేస్తున్నామని తెలుసుకోలేకపోయాను. నువ్వు సత్యం కలిసి నా జీవితాన్ని నిలబెట్టారు, నాకున్న బాధని పోగొట్టారు. మీ ఇద్దరికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది. కుటుంబం అంటే ఇలాగే ఉండాలి. కలిసిమెలిసి ఒకరి గురించి ఒకరు ఆలోచించుకోవాలి, అనురాగం పంచుకోవాలి. అప్పటి నుండి స్రవంతి ఎంతో సంతోషంగా కుటుంబంతో కలిసి జీవించింది. సులోచన తన తప్పు తాను తెలుసుకుంది. ఎప్పుడు స్రవంతిని బాధ పెట్టలేదు, సుగుణని ఆకాశానికి ఎత్తేలేదు. ఇప్పటికీ చాలా కుటుంబాల్లో ఇటువంటి సమస్యలున్నాయి అంటే మన ఆలోచన ఎంత మారాలి అనేది అర్థం చేసుకోవాలి. ఇంటికొచ్చిన మనిషిని మనలో కలుపుకోలేనప్పుడు బంధానికి విలువేముంది? ఏదేమైనా చివరికి అందరికీ కావాల్సింది అనురాగమేగా. అది రావాలి అంటే మనం కూడా అవతలి వాళ్ళకి అదే పంచాలి. రాము తండ్రి జగన్నాథం. జగన్నాథంకు 2 తమ్ముళ్ళున్నారు. చిన్నతనం నుంచి కలిసిమెలిసి పెరిగి ఒకే చోట ఉండడంతో వారి మధ్య అనురాగం, ఆప్యాయతలు ఎంతో బాగా ఉండేవి. ఒకే ఊరిలో ఉంటున్నా కూడా కుటుంబం పెరుగుతున్న కొద్దీ వారి మధ్య దూరం కూడా అలాగే పెరగసాగింది. అయితే మానసికంగా వాళ్ళు ఎప్పుడూ ఒక్కటిగానే ఉన్నారు. ఇక జగన్నాథం విషయానికొస్తే తన పిల్లలు, తమ్ముళ్ళ పిల్లలు కలిసిమెలిసి ఆనందంగా గడపడం లేదు అన్నది జగన్నాథం బాధ.
అదే తన తమ్ముళ్ళు కూడా బాధపడుతున్నారు. వారు ఎంత అన్యోన్యంగా ఉన్నారో వారి పిల్లలు కూడా అలా కలిసిమెలిసి ఉండాలి అని వారి కోరిక. అయితే ఎవరి పని వారిది అనుకునే ఈ కాలంలో ఆ పిల్లలు కూడా ఎవరి జీవితం వారిదే అన్నట్టు సంబంధాలు లేకుండా జీవనం కొనసాగిస్తున్నారు. ఏరా రాము, నీకు మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది అన్న సంగతి బాబాయ్లకు చెప్పలేదట? ఏరా, నీకు మంచి చోట ఉద్యోగం వచ్చింది అంటే నా తర్వాత సంతోషపడేది వాళ్ళే కదా. ఒక్క మాట నువ్వు చెబితే ఎంతో ఆనందిస్తారు. మన శ్రేయస్సు కోరుకునే వారికి అభివృద్ధి సంగతి చెప్పాలి. అలాగే నీ తమ్ముళ్ళతో కూడా నీ విజయాన్ని పంచుకోవాలి. వారికి కూడా నీకు తెలిసిన మంచి మాటలు చెప్పి వారికి ఉద్యోగాలు ఇప్పించాలి. ఇక బంధుత్వం అంటే అదే కదా. ఏ కాలంలో ఉన్నారు నాన్న మీరు? ఇంకా మంచి విషయాలు చెడ్డ విషయాలు అంటూ అందరికీ చెప్పుకోవడం ఎప్పుడో పోయింది. ఎవరికి ఏ విషయాలు చెప్పకూడదు. మీ కాలంలో ఇదంతా నడిచిందేమో. ఇప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నాం. తమ్ముడితో చెప్పు అంటున్నావు. తమ్ముడికి కూడా ఒక మంచి కంపెనీ నుంచి ఆఫర్ వచ్చిందట. మీకు కానీ నాకు కానీ తెలిసిందా? మీరు చెప్పండి. మీకు ఏమాత్రం లోక జ్ఞానం లేదు. అందరూ ఎవరి జీవితం వాళ్ళు చూసుకుంటున్నారు నాన్న. అయినా నా పనిలో నేను బిజీగా ఉన్నాను. ఇవన్నీ నేను ఎక్కడ చేయగలుగుతాను? మీరు మాట్లాడతారు బాబాయ్తో, మీరు చెప్పండి. నాకు అంత మంచి చోట ఉద్యోగం వచ్చిందని తెలిస్తే తమ్ముడికి అటువంటి చోట రాలేదని బాధపడతాడు. అంతేకాని నాకు వచ్చిందని ఏమి సంతోషపడ్డు. అందుకే ఎవరికి అతిగా చనువు ఇవ్వకుండా దూరంగా ఉండడమే మంచిది. ఇది రాము ఆలోచన. జగన్నాథంకు రాము చెప్పినదంతా విన్నప్పుడు మతిపోతూ ఉంటుంది. ఎన్నోసార్లు ఇటువంటి వాదన వాళ్ళిద్దరి మధ్య జరిగింది. ఎన్నోసార్లు అందరినీ కలపాలని జగన్నాథం తమ్ముళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ జగన్నాథం కొడుకు రాము కానీ తమ్ముళ్ళ పిల్లలు కానీ వారి ధోరణి వారిదే తప్ప వీరి మాటే పట్టించుకునేవారు కాదు. ఈయన జగన్నాథం తమ్ముడు రామనాథం. ఏరా సత్యం, నీకు ఉద్యోగం వస్తుంది, మంచి కంపెనీలో ఆఫర్ వచ్చింది అన్న సంగతి పెదనాన్నతోనూ బాబాయ్తోనూ చెప్తామని చెప్పానా? నువ్వు ఎవరికి చెప్పద్దని మా రాయించు కూర్చున్నావు. ఇప్పుడే పెదనాన్న ఫోన్ చేసి రాముకు మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చిందని చెప్పాడు. నేనేమో నీ సంగతి చెబుదామంటే నువ్వేమంటావోనని ఆలోచించి ఆగిపోయాను. ఇదెక్కడ వింతరా? ఉద్యోగం చాలా వరకు వచ్చినట్టే అని నమ్మకంగానే ఉన్నావు కదా. సరే, వచ్చినా రాకపోయినా ఇలా వచ్చింది అని చెప్పితే తప్పే ఉంది. కుటుంబంలోనే ఇన్ని దాపరికాలా? మమ్మల్ని చూడండి, మా అన్నదమ్ములు ఎన్ని ఏళ్ళైనా ఎంత కలివిడిగా కలిసిమెలిసి ఉంటాము. తర్వాత తరం మీరు కూడా అలాగే ఉండాలని మేము ఆశిస్తాం కదా. మీరు చూస్తే ఎవరి పని వారితే అన్నట్టున్నారు. అబ్బా, నీకేం అర్థం కాదులే నాన్న. ఉద్యోగం వచ్చిన తర్వాత కొన్నాళ్ళ అయితే చెప్పొచ్చు. ఎందుకంత కంగారు? ఒకవేళ రాకపోతే నన్ను హేళన చేస్తారు. నేను ఒక అసమర్థుడిలా కనిపిస్తాను వాళ్ళకి. అసలే రాముకి మంచి ఉద్యోగం వచ్చిందని చెప్తున్నారు. నాకు రాకపోతే నన్ను చిన్న చూపు చూడు. వచ్చిన తర్వాత కొన్నాళ్ళకు చెప్తానులే. ఎందుకంత కంగారు? నీ రోజుల్లో ఏందన్న, ఇప్పుడు ఎవరి పని వాళ్ళదే. ఎవరి గొప్ప అంటే ఎవరి గొప్ప అని ఆలోచిస్తాం తప్ప ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలి అని మా ఎవరికి పెద్దగా ఆలోచన లేదు. అక్కడ జగన్నాథం ఏమనుకుంటున్నాడో ఇక్కడ రామనాథం కూడా అవే పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాడు. ఇలాగే రెండో తమ్ముడు విశ్వనాథం ఇంట్లో కూడా ఇదే పరిస్థితి. విశ్వనాథం కూడా కొడుకు ఎన్నోసార్లు నచ్చ చెప్పాలని చూశాడు. విశ్వనాథం కొడుకు రవి అసలు ఈ ప్రపంచంతోనే సంబంధం లేదన్నట్టు ఎప్పుడూ తన పని తానే చూసుకుంటూ ఇంట్లో తల్లిదండ్రులతో కూడా పెద్దగా మాట్లాడకుండా జీవితం గడుపుతూ ఉంటాడు. ఇక ఈ అన్నాదమ్ముల్ని ఎలా కలపాలి,
కుటుంబాన్ని ఎలా ఒక్కటి చేయాలి అన్నదే వీరి ముగ్గురి బాధ. ఇలా ఉండగా ఒకరోజు అకస్మాత్తుగా జగన్నాథంకు కళ్ళు తిరగడం మొదలైంది. ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో రాము ట్రైనింగ్ కోసమని వేరే ఊళ్ళో ఉన్నాడు. రాత్రి సమయం. జగన్నాథం భార్య చాలా కంగారు పడింది. వెంటనే కొడుక్కి ఫోన్ చేసి సంగతి చెప్పింది. రాము తన స్నేహితుడితో చెప్తానని, అతను వస్తాడని, తను బయలుదేరి వచ్చేలోగా తన స్నేహితుడు అంతా చూసుకుంటాడని చెప్పి ఫోన్ పెట్టేశాడు. జగన్నాథంకు బాధ మరింత పెరుగుతూ ఉంది. ఎంతసేపటికి రాము స్నేహితుడు రాలేదు. కాసేపు వేచి చూసిన తర్వాత తల్లి కంగారు పడి ఇక జగన్నాథం తమ్ముడు రామనాథంకు ఫోన్ చేసి విషయమంతా చెప్పింది. రామనాథం ఉన్న పళంగా గబగబా బయలుదేరి అన్న ఇంటికి వచ్చాడు. అన్నను హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. అదృష్టం బాగుండి సమయానికి తీసుకువెళ్ళడం వలన జగన్నాథంకు ప్రమాదం తప్పిందని డాక్టర్ చెప్పాడు. దాంతో పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది వాళ్ళందరికీ. సంగతి తెలుసుకుని విశ్వనాథం కూడా హాస్పిటల్కు చేరుకున్నాడు. ఈ హడావిడంతా ముగిసి కాస్త జగన్నాథం స్పృహలోకి వచ్చే సమయానికి రాము కూడా అక్కడి నుండి బయలుదేరి హాస్పిటల్కు చేరుకున్నాడు. ఏంటమ్మా, నాన్న కనిపించడం లేదు? ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారు? రాత్రి మీ పెదనాన్నకు గుండెపోటు వచ్చింది. నిన్ను కూడా తీసుకువెళదామంటే ఎంతసేపు నిన్ను పిలిచినా పలకనే లేదు. ఏం చేస్తున్నావు సత్యం? ఇక నువ్వు ఎంతకీ రాకపోవడంతో నాన్న ఒంటరిగానే వెళ్ళారు. అంత రాత్రి పూట. ఇప్పుడిప్పుడే కొంచెం పెదనాన్నకు నొప్పి తగ్గి సాధారణ స్థితికి వచ్చారట. ఇప్పుడే ఫోన్లో చెప్పారు. కాసేపున్నాక నాన్న కూడా వస్తారు. నీ పని ఏదైనా ఉంటే చూసుకో. నీకెందుకు ఈ విషయాలన్నీ? అది కాదమ్మా, అయితే బహుశా నేను పాటలు వింటున్నాను. ఆ చప్పుల్లో మీరు పిలిచింది నాకు ఏమీ వినిపించలేదు. అదే సత్యం. అలాగే నీకు ఏవో ఒక పనులు ఉంటూనే ఉంటాయి. అవి చూసుకో. నీకు ఎందుకు ఈ విషయాలన్నీ? పెదనాన్న కుటుంబం, బాబాయ్ కుటుంబం, ఇలా నీకు ఎవరితోనూ సంబంధాలు అవసరం లేదు కదా. ఇప్పుడు కూడా నీకు ఏదో ఒక అత్యవసరమైన పని ఉండే ఉంటుంది. అది చూసుకో. నాన్న ఇంటికి వచ్చాక నేను చూసుకుంటాను. తల్లి మాటలకు సత్యం తలదించుకున్నాడు. ఇంట్లో ఇంత జరుగుతుంటే తెలుసుకోలేదని తను కూడా బాధపడ్డాడు. తల్లిని అడిగి ఏ హాస్పిటల్లో పెదనాన్న ఉన్నాడో అక్కడకు చేరుకున్నాడు సత్యం. అమ్మా, కొంచెం నాన్నని అడిగి ఒక 20,000 డబ్బు ఇస్తావా? నా స్నేహితుడికి అత్యవసరంగా కావాలట. నేను ఇస్తానని మాట ఇచ్చాను. కొంచెం తొందరగా అడిగి తీసుకురామ్మా. అసలు నాన్న ఇంట్లో ఉన్నారా లేరా, ఏం చేస్తున్నారు, నీకు ఏమైనా తెలుస్తోందా రవి? తెల్లారాక ఇప్పటికెందుకు వచ్చావు? అది కూడా డబ్బు అడగడం కోసం. నీకు డబ్బు ఇచ్చేస్తే నువ్వు వాడి పైకి వెళ్ళి ఆ రూమ్ లో కూర్చుంటావు, అంతేనా? చివరకు మేము ఇక్కడ చచ్చిపోయినా పట్టించుకోవేమో. నాన్న అసలు రాత్రి నుంచి ఇంట్లోనే లేరు. పెదనాన్నకు గుండెపోటు వచ్చిందని తెలిసి హడావిడిగా బయలుదేరి వెళ్ళారు. నేను పిలిస్తే ఎలాగా రావని మాకు బాగా తెలుసు. తప్పనిసరి నేను ఇక్కడ ఉన్నాను. పాపం పెద్దమ్మ అక్కడ ఒంటరిగా ఎంత బాధపడుతుందో ఏమో. మీకు అవసరం లేకపోయినా మాకు మాత్రం సంబంధాలు బంధాలు కావాలి. నీకు అప్ప చెప్పి వెళదామని ఆగాను. ఇల్లు చూసుకో, వంట చేసి పెట్టాను. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. రవి కూడా తల్లి మాటలకు నిశ్చేష్టుడయ్యాడు. తల్లి ఇంత కోప్పడ్డం రవి ఎప్పుడు చూడలేదు. తను కూడా తల్లితో వస్తానని బతిమలాడుకుని రవి కూడా తల్లితో పాటు ఆసుపత్రికి బయలుదేరాడు. ఇలా అందరూ హాస్పిటల్కి జగన్నాథను చూడటానికి వెళ్ళారు. అన్నదమ్ములు తోటికోడళ్ళు ఒకరినొకరు ఓదార్చుకుని ధైర్యం చెప్పుకున్నారు. జగన్నాథం స్పృహలోకి వచ్చాడు.
తన పరిస్థితి కాస్త మెరుగుపడింది. రాము జరిగిందంతా తెలుసుకుని ఆశ్చర్యపోయి, అదేంటమ్మా, నేను చెప్పగానే బయలుదేరుతున్నానని చెప్పాడు శ్రీను. రాకపోవడం ఏమిటి? శ్రీనునే కాదు, తన స్నేహితుడిని కూడా తీసుకొని వస్తానన్నాడు. నేను తప్పక చూసుకుంటాను, భయపడద్దని చెప్పాడు. అయినా నేను వెంటనే బయలుదేరి వచ్చాను. కానీ అక్కడి నుంచి వచ్చేసరికి ఇంత టైం పట్టింది. అసలు వాడు రాకపోవడం ఏంటి? కనీసం నాకు రావడం లేదని చెప్పను కూడా చెప్పలేదే. మన మాట పక్క వారికి అంత సులువుగా ఎలా అర్థమవుతుంది రాము? రక్త సంబంధానికి ఉన్న బంధం అన్నిటికీ ఉండదు. ఏదో అడ్డంకి వచ్చి ఆగిపోయి ఉన్నాడు. అయినా మేము కూడా ఊళ్ళోనే ఉన్నాం. నాన్నకి నా అయిందని తెలియగానే మీ స్నేహితుడికి చేసే ఫోన్ నాకో మీ తమ్ముడికో చేస్తుంటే ఇంకా సంతోషించేవాడిని. కనీసం ఇటువంటి పరిస్థితిలో కూడా మాకు చెప్పాలని అనిపించినందుకు అసలు నాకు ఏమనుకోవాలో అర్థం కావడం లేదు. నాకో లేదా విశ్వనాథం బాబాయ్కో ఎవరో ఒకరికి ఫోన్ చేస్తుంటే ఇంకా త్వరగా మేము హాస్పిటల్కి తీసుకొచ్చేవాళ్ళం. అయినా అదృష్టం బాగుండి సరైన సమయానికి వచ్చామని డాక్టర్ చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నాన్న పరిస్థితి విషమంగా మారేది కదా. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని దూరం పెట్టడం ఏంటి? అసలు రక్త సంబంధాలకు ఉన్న విలువ నీకు అర్థం కావడం లేదు. అన్నయ్యకి ఇలా ఉంది అని తెలియగానే ఎక్కడ వాడిని అక్కడ అన్ని వదిలేసి బయలుదేరి వచ్చేసాను. నిజానికి రాత్రి నాకు ఏమాత్రం ఒంట్లో బాగలేదు. కానీ సంగతి తెలియగానే అసలు నాకేమీ గుర్తు రాలేదు. నన్ను డ్రైవింగ్ చేయొద్దని డాక్టర్ని చెప్పారు. కానీ ఏది కూడా నన్ను ఆపలేదు. డ్రైవింగ్ చేసుకుంటూ అమ్మేని హాస్పిటల్కి తీసుకొచ్చాను. అదేరా రక్త సంబంధం. తనకి ఏదైనా అయితే మేము ఎలా తట్టుకోగలం? ఇలాంటి గొప్ప బంధాన్ని మీరు దూరం చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారో నిజంగా మాకు అర్థం కావడం లేదు. ఒక్క మాట విను రాము. ఇప్పుడు ఈ ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు అయినా సరే, ఎప్పుడైనా సరే, ఏ ఇబ్బందికర పరిస్థితుల్లోనైనా సరే, సుఖాన్ని పంచుకోవడానికి మాకు కుదరకపోయినా కష్టంలో మాత్రం మా అన్నయ్యకి మేము ఎప్పుడు తోడుగా ఉంటాం. మాకు మా అన్నయ్య కూడా అంతే. మాది అంత గొప్ప బంధం. అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయి. నువ్వేమి కావాలని రాలేకుండా ఉండలేదు. పని మీద ఊరేళ్ళావు. ఆ పరిస్థితుల్లో నాన్నకు తోడుగా ఎవరుంటారు? అయినా మేము ఎప్పటికీ ఇలాగే ఉంటాం. మా గురించి మాకు బాధ లేదు. మా అన్నయ్యకు ఏమైనా, మాకేమైనా మేము ఒకరికొకరు సహాయం చేసుకుంటాం, అండగా నిలబడతాం. మరి కొన్నాళ్ళ తర్వాత మీ పరిస్థితి ఏమిటి? మీరు ఎవరితోనూ మాట్లాడకుండా, కలవకుండా, ఒకరి కష్టం సుఖం ఒకరు పంచుకోకుండా ఇలా ఉండిపోతే ఏదో ఒక రోజున మీకు కూడా అవసరాలు వస్తాయి, పరిస్థితులు మారుతాయి. అప్పుడు మీకు ఎవరు తోడు ఉంటారు? ఇప్పుడు మీరు దూరంగా ఉండడమే సరైనదని భావిస్తున్నారు. మరి అవసరం వచ్చినప్పుడు ఉన్నట్టుండి మీకు దగ్గర భావాలు వచ్చి ఒకరికొకరు సహాయం చేసుకోవాలన్నంత మంచి బుద్ధి వస్తుందా? అటువంటి మనసు ఉంటుందా? అప్పుడు మీకు ఎవరు తోడు ఉంటారు? మీరే ఆలోచించండి. పగలు రాత్రి ఎలాగైతే అవుతాయో కొన్నాళ్ళకి మీరు పెద్దవాడు అవుతారు. అప్పుడు మీకు ఎన్నో అవసరాలు వస్తాయి, ఎన్నో పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటికి ఏమన్నా లేకపోయినా మనిషి మాట సహాయం ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడే మీరు ఒకరినొకరు పలకరించుకోవడానికి, కష్టం సుఖం పంచుకోవడానికి ఇష్టపడకపోతే పెద్ద అయిన తర్వాత మీకు ఎవరు తోడుంటారు? ఎవరితో చెప్పుకుంటారు? అవును రాము, మా గురించి మాకు బాధ లేదు. నీ ముగ్గురు ఎక్కడ ఒంటరి వాళ్ళు అవుతారా అని బాధపడుతున్నాం. ఆడపిల్లలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. వారికి ఏ కష్టం వచ్చినా మీరే చూసుకోవాలి. అలాగే మీలో మీరు కూడా కలిసిమెలిసి ఒకరితో ఒకరు కష్టం సుఖం పంచుకోవాలి. నేటి తరం, నేటి లోకం ఇలా ఉంది అని మీరు చెప్పొచ్చు. కానీ మా పిల్లలు కూడా అందులో భాగం కావడం మాకు ఏమాత్రం ఇష్టం లేదు. లోకం ఎలా ఉన్నా మా పిల్లలు మాలాగే కలిసిమెలిసి ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఒకరికొకరు ఉన్నారు, చూసుకుంటారు అన్న భరోసాతో మేము ఇక్కడ ఉన్ననాళ్ళు ప్రశాంతంగా ఉంటాం.
వెళ్ళిపోయేటప్పుడు కూడా ప్రశాంతంగా వెళ్ళిపోతాం. అంతేకాని మేము వెళ్ళిపోతే వీళ్ళకెవ్వరు లేరే అన్న దిగులుతో ఉన్నన్నాళ్ళు బాధపడుతూ బ్రతకడం మా ముగ్గురికి ఇష్టం లేదురా. ఇంత జరిగిన తర్వాత అయినా మీరు విషయం అర్థం చేసుకుని ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉండండి. బంధాన్ని బంధుత్వాన్ని కాపాడండి. మీరు అనుకున్నవేవి నిజాలు కాదు. రాము, సత్యం, రవి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు. బంధుత్వం అంటే అప్పటిదాకా భారంగా భావించిన వాళ్ళ ముగ్గురు అది ఒక అనుభూతని, బాధ్యతని తెలుసుకున్నారు. తమ తల్లిదండ్రులు వాళ్ళ కోసం పడుతున్న బాధని గ్రహించారు. అప్పటి నుండి వాళ్ళు కోరుకున్నట్టుగానే కలిసిమెలిసి మెలుగుతూ వాళ్ళకి, వాళ్ళ తల్లిదండ్రులకి సంతోషం కలిగించారు. అలా కలిసి ఉన్నప్పుడే వాళ్ళకి కూడా అందులోని గొప్పతనం, ఆనందం ఏమిటో బాగా అర్థమైంది. బంధుత్వాలు ఎందుకు అని ప్రశ్నించే పరిస్థితులు వచ్చాయి. ఎందుకు అన్నది పక్కన పెట్టి ఎంత ముఖ్యం అన్నది తెలుసుకుంటే అప్పుడు ఎందుకు అనే ప్రశ్న రానే రాదు. అపోహలు, అపార్థాలు వదిలి బంధువులతో కలిసిమెలిసి ఉంటేనే అందం, అందరికీ ఆనందం. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.